ఆశావాజి న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి దురాగతాలకు పేద ప్రజలు నష్టపోతున్నారన్న మంత్రి. సంక్షేమ పథకాల అమలుకు ఎన్నికల కూడా ఆటంకమన్న బొత్స. నర్సీపట్నం ఆర్డీఓపై ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టాలి. నిబంధనలకు విరుద్ధంగా పోస్టల్ బ్యాలెట్ ను నిర్వహించారంటూ విమర్శలు చేసిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. మండుటెండల్లో చల్లటి ఉపశమనాన్నిచ్చిన వర్షపు జల్లులు. మరో 3 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయన్న వాతావరణ శాఖ. ఇక వివరాల్లోకి వెళ్తే విద్యల నగరం విజయనగరంలో అమ్మవారి అండదండలతో టీడీపీ గెలుస్తుందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. విజయనగరం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ యువతను పెడదారి పట్టించిన ఏకైక ఘనుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. సంక్షేమ పథకాల పేరుతో దోపిడీ రాజ్యానికి తెరతీశారంటూ ఆరోపించారు. బహిరంగ సభకు ముందు యువత నారా లోకేష్ తో కలిసి కరచాలనం చేసేందుకు ఆసక్తిని కనబరిచారు. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఆత్మీయంగా వారితో సెల్ఫీ తీసుకుంటూ నారా లోకేష్ వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ తీరుతెన్నులపై ఎండగట్టారు. అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి. అసలు ఎండాకాలం లాగానే లేదు. ప్రశాంతమైన వాతావరణంలో ఈ రోజు యువగలం సభ మనందరం ఏర్పాటు చేసుకోగలుగుతున్నాం. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఒక బిల్డప్ బాబాయ్. ఏంటది? బిల్డప్ బాబాయ్. 1000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసి ఖర్చు పెట్టి ఇప్పుడు ఏకంగా నువ్వే మా నమ్మకం అని బోర్డులు పెట్టారు. ఎక్కడికి వెళ్ళినా మనం చూసాం. ఇప్పుడు మనందరం కూడా చూస్తున్నాం. ఆయన సొంత కుటుంబ సభ్యులని నమ్మట్లా. ఆయన పార్టీకి చెందిన నాయకుల కుటుంబ సభ్యులు వాళ్ళని నమ్మట్లా. మొన్నే చూసాం. హత్య రాజకీయాలు చేసిన మా అన్నని గెలిపించొద్దని జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి సునీత గారు చెప్పారు. ఇంతేకాదు, జగన్కి ఓటేస్తే మా కుటుంబానికి పడిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రాలకి పడుతుందని చిన్నమ్మ సౌభాగ్య గారు చెప్పారు. నిన్నగాక మొన్న మా అన్న ఒక ఊసరవల్లి లాంటి వ్యక్తి, ఆయన చెప్పే మాటలు నమ్మద్దని సొంత చెల్లి వైఎస్ షర్మిల గారు కూడా చెప్పారు. ఇక్కడున్న తల్లులందరూ ఆలోచించాలి. ఇంట్లో ఉన్న సొంత చెల్లెలు నమ్మకపోతే మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా నమ్మాలి? ఎక్కడ హత్యలు జరుగుతాయని వైఎస్ విజయలక్ష్మి గారు కూడా అమెరికాకి వెళ్ళిపోయే పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి గారిని సొంత కుటుంబ సభ్యులు నమ్మట్లా. ఇంకా వైకాపా నాయకుల సొంత కుటుంబ సభ్యులు కూడా ఆ నాయకులు నమ్మట్లా. అంబటి రాంబాబు గారు ఒక నీచుడు, దుర్మార్గుడు అని ఆయన సొంత అల్లుడు చెప్పే పరిస్థితి. ఇంకొక పక్కన సొంత కొడుక్కి న్యాయం చేయలేదని ముత్యాల నాయుడు వాళ్ళ కొడుకు ముత్యాల నాయుడునే నాకే న్యాయం చేయలేదు, ఇంకా ప్రజలకు ఏం న్యాయం చేస్తారని చెప్పే పరిస్థితి. ఇంకా ముద్రగడ పద్మనాభం గారి కూతురు ఏకంగా మీడియా మిత్రుల ముందరకు వచ్చి వైఎస్ జగన్ మా తండ్రిని వాడుకుంటున్నాడు, ఎన్నికల తర్వాత వదిలేస్తాడు, పాపం మా తండ్రి ఆ ట్రాప్ లో పడిపోయారని సొంత కూతురే చెప్పే పరిస్థితి. ఇంకా పక్క జిల్లా శ్రీకాకుళంలో ఒక వ్యక్తి ఉన్నాడు, దువ్వాడ శ్రీను. ఆ దువ్వాడ శ్రీను సొంత భార్య వాణి గారు రోడ్డెక్కి మా భర్తకి ఓటేయద్దు, మా భర్తని ఓడించండి అని ప్రజలు చెప్పే పరిస్థితి. అంటే వైకాపా పార్టీ నాయకుల సొంత కుటుంబ సభ్యులే నమ్మట్లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి సొంత కుటుంబ సభ్యులే
జగన్మోహన్ రెడ్డి గారు నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. ఈ సభాముఖంగా 5 కోట్ల ఆంధ్రులు ఆలోచించమంటున్నా. సొంత కుటుంబ సభ్యులే వాళ్ళు నమ్మపోతే ఇంకా మనం ఎలా వాళ్ళని నమ్మాలని. ఎన్నికల ముందల జగన్ అన్న వ్యక్తి ఊరూరు తిరిగాడు, పాదయాత్ర చేశాడు. ఆనాడు 25కి 25 ఎంపీలు గెలిపించండి, ఢిల్లీలో మెడలు వంచుతా అన్నారు. ఈ రోజు 31 మంది ఎంపీలు ఉన్నారు. ఢిల్లీ మెడలు వంచాడా? మన తరపున ఏనాడైనా పోరాడా? మనకు రావాల్సిన నిధుల గురించి ఏనాడైనా అడిగాడు? 2019 ఎన్నికలకు ముందు టీడీపీ పసుపు కుంకుమ ఇచ్చిందని, ప్రతిపక్షంగా తాము అడ్డుకోలేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. లాసెన్స్ బై కాలనీలో వైసీపీ ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి బొత్స మాట్లాడారు. కూటమి దుర్మార్గపు ఆలోచనలకు ప్రజలు గమనించాలన్నారు. దీన్ని ఇక కోరుకోవాల్సిన అవసరం వచ్చింది. ఒక్క విషయాన్ని ఆ 72% అయిందా, మేము ఎంత శాతం చేసామా? నెక్స్ట్ ఇప్పటికే గత నెల ఈ నెల ఒక 40 మంది వరకు పుట్టడం పెట్టుకున్నారు. ఏ విషయంలో ఏదైతే 1వ తారీఖున పెన్షన్ ఇస్తున్న వృద్ధులకు ఇస్తున్న పెన్షన్ కానీ, వితంతులకు ఇస్తున్న పెన్షన్ కానీ వాలంటరీ వ్యవస్థ ద్వారా పంచొద్దని చెప్పని వాళ్ళకి మధ్య 7 రోజులు మా కిందటి నెలలో పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి సచివాలయాలకు వెళ్ళి తెచ్చుకోమని చెప్పిన నేపథ్యంలో సుమారు 28 మంది వరకు 27 మంది వరకు వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇప్పుడు వచ్చి బ్యాంకుల్లో వేసిన తర్వాత మళ్ళీ నేను ఆ కాన్స్టిట్యున్సీలోనే 2 చనిపోయారు. ఎందుకింత నీచమైన ఆలోచన చేస్తారో అర్థం అవట్లేదు. ఇంత మానవత్వం లేకుండా ఆలోచన చేస్తుందో ఈ కూటమి అర్థం అవట్లేదు. చాలా కఠోరంగా వాళ్ళ తాలూకా ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు ఇదేదో కొత్త ప్రోగ్రామ్ మీద అనుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ చూడండి, మనం వచ్చి వైఎస్ఆర్ ఆసరా ప్రోగ్రాం ఉంది. సుమారు 79 లక్షల మంది బెనిఫిషియర్లు ఉన్నారు. ఇప్పటికే 6,394 కోట్ల రూపాయలు దానికి ఈ 79 లక్షల మంది బెనిఫిషరీకి ఇవ్వాల్సి ఉంటే 3 విడతలు 4 విడతల్లో ఏదైతే ఉన్న బకాయిలను తిరిగి మీకు మీ ఖాతాలో వేస్తామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అందులో ఇంకా 1,839 కోట్లు ఇవ్వాల్సి ఉంది. సుమారు 4,000 కోట్లు 4,300 కోట్ల వరకు ఇచ్చి ఇంకా ఇవ్వాల్సి ఉంటే ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ బ్యాంకులో డబ్బు ఉంటే డబ్బున్నా రిలీజ్ చేయొద్దని పర్మిషన్ ఇవ్వకుండా ఈ తెలుగుదేశం పార్టీ ఆ కూటమి వాళ్ళకి ఫిర్యాదు చేసి ఆ వాపించిన నేపథ్యం. కొన్ని ప్రభుత్వం తరఫున అడగట్లేదు అనుకుంటే 24వ తారీఖు నాడే పలు దఫాలుగా అంతకు ముందు కూడా పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా 3-man కమిటీ కూడా రికమెండ్ చేసినా కూడా ఆఫీసర్స్ కమిటీ వాళ్ళకి చాలా దుర్మార్గంగా ఉంది చూస్తుంటే. ఒకటే కాదు, విద్యా దీవెన 28 లక్షల మంది బెనిఫిషియరీ 703 కోట్ల రూపాయలు వాళ్ళు రిలీజ్ చేయాలి. అది 3వ నెలలోనే దాన్ని బటన్ నొక్కి దాన్ని వచ్చి అది వాళ్ళకి ఇద్దామనుకున్న నేపథ్యంలో ఎన్నికల ప్రకటన వచ్చేటప్పటికి వాళ్ళని అప్పుడే అడిగాం ఏప్రిల్లోనే. దాన్ని కూడా 100 కోట్లు రిలీజ్ చేసాం. మిగతా కూడా బ్యాంకుల్లో ఉంది, వాళ్ళ ఖాతాలో తీసేద్దామని చేయొద్దని.
చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమికే తమ మద్దతు తెలుపుతున్నట్టు టీడీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర రెల్లి కులాల సంఘ ఉపాధ్యక్షుడు పొడుగు కుమార్ ప్రకటించారు. డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెల్లి కులాల సంక్షేమ సంఘం తరపున ఎన్డీఏ కూటమికి పూర్తి స్థాయిలో సంపూర్ణమైన మద్దతును ప్రకటిస్తున్నామన్నారు. టీడీపీ హయాంలో ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ సాధించే విషయంలో ఆర్డినెన్స్ సాధించి అమలు చేసిందని గుర్తు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి భారతరత్న అవార్డు రావడానికి సంపూర్ణంగా ప్రోత్సహించిన ఘనత టీడీపీకే దక్కిందన్నారు. కేంద్ర స్థాయిలో షెడ్యూల్డ్ కులాల కమిషన్ లో భాగంగా 2003లో రాష్ట్ర స్థాయిలో ఎస్సీ కమిషన్ ను ఏర్పాటు చేసిన పార్టీ టీడీపీ అంటూ కొనియాడారు. ఎస్సీ షెడ్యూల్ కులాలు కార్పొరేషన్ ద్వారా నిధుల సబ్సిడీతో కూడిన ఉపాధి అవకాశాలు కల్పించిన పార్టీ తెలుగుదేశం అన్నారు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మా రిల్లులకి అనేక హామీలు ఇచ్చారండి. గతంలో మా రిల్లులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కలడం జరిగింది, మాకు హామీలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో ఒక హామీ కూడా మా రిల్లులకి ఇవ్వలేదండి. ఏమి చేయకుండా మొత్తం అంతా గుడ్డు చున్నగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ప్రజెంట్ మాకు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు వర్గీకరణ అయ్యేటప్పుడు మరి అప్పుడు మా రిల్లులకి 178 మంది ఇంజనీర్లు అయ్యారు, 79 మంది డాక్టర్స్ అయ్యారండి. మరి ఆ వర్గీకరణ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం తీశారు. మరి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏదో చేస్తారని చెప్పేసి మేము వెళ్ళడం జరిగింది. ఏదో సామెతలాగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాకు చేయడం ఎటువంటి ఉపాధి చేయడం కాదు కదా, ఉన్న పథకాలన్నీ తీశారండి. మీకు ప్రతిదీ తెలుసు, ఎస్సీ కార్పొరేషన్ లేదు, తర్వాత అమ్మఒడి అని చెప్పేసి మా నిధులన్నీ తీసుకెళ్ళి ఇంకో దానికి పెట్టాడు. అంటే మాకు ఎటువంటి నిధులు లేకుండా మరి ఈరోజు దళితుల్లో బాగా దళితులైనా మరి రిల్లీలు మలమల మాడుతున్నారండి. మాకు జరిగే నష్టం బట్టి మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే గతంలోని మా రిల్లీలకి ఏదో ఒక లోన్ అయినా ఏదైనా సరే వచ్చింది. ఇప్పుడు మొత్తం గుడ్డు సున్నా మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే. అయితే ఒక్కసారి కూడా కళ్ళనందుకు వెళ్ళినా సరే మాకు గేటు బయట ఉంచారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కనీసం మా బాధలు విన్నందుకే రాలేదండి. అందుకని చెప్పేసి ఈరోజు మా రిల్లీ అందరూ బృందాలుగా ఏర్పడి అన్ని జిల్లాల్లోనే మా రెల్లిపేటలోకి వెళ్ళి మరి మా బృందాలు పెద్దలతో మాట్లాడి తప్పకుండా ఎన్డీఏ కూటమిగా మద్దతు ఇవ్వాలా, మరి ఓట్లు కూడా మరి ఎన్డీఏ కూటమిగా ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరితోటి మాట్లాడడం జరుగుతుందండి. రెల్లిపేటలో ఈ ప్రతి జిల్లాల్లో మొన్న మేము శ్రీకాకుళంకి వెళ్ళాం, విజయనగరంకి వెళ్ళాం, విశాఖపట్నం కూడా వచ్చాం, అలాగే కాకినాడ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మా బృందాలు పంపించాం. మెయిన్ ఏంటంటే మా జాతికి ఎవరు మద్దతు ఇస్తారో, ఎవరు లబ్ధిగా మాకు ఉంచుతారో వాళ్ళకే మేము మద్దతు ఇస్తాం. అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారి వల్ల మేము లాభం పొందాం కనుక ఈరోజు ఎన్డీఏ కూటమి మద్దతు ఇవ్వడం జరుగుతుందండి. నర్సీపట్నం ఆర్డీఓపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ మంత్రి నర్సీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిన్న పోస్టల్ బ్యాలెట్ బూతుల దగ్గర వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికి అవమానకరంగా ఉందని అన్నారు. పోలింగ్ ఏజెంట్లకు ఇచ్చే పత్రాలపై ఆర్ఓ సంతకాలు పెట్టకుండా ఇచ్చేశారన్నారు. ఈ విషయం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీనాకు ఫిర్యాదు చేయగా ఆయన వెంటనే స్పందించి ఆర్డీఓను మందలించడం జరిగిందని తెలిపారు. పైగా పోలింగ్ బూతుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తిరుగుతున్నారని నర్సీపట్నం సీఐకి ఫిర్యాదు చేయగా వెంటనే సీఐ పోలింగ్ బూత్ కు వచ్చి పరిశీలించారన్నారు. ఏజెంట్లకు ఇచ్చే పత్రాలపైన ఆర్ఓ సంతకం పెట్టకుండా ఇచ్చారని చెప్పగా ఇది కూడా పద్ధతిగా లేదన్నారు. జరిగితే పోలింగ్ బూత్ దగ్గర సరైన సౌకర్యం లేకపోతే ఎండాకాలం వాళ్ళకి ఇబ్బంది, ముసలివాళ్ళు వస్తారు బూత్కి, వాళ్ళకి సరైన సదుపాయాలు ఉండాలి కదండి. ఒక టెంటో మంచినీళ్ళు ఏర్పాటు, ఒకవేళ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ మొక్క నీరు పడిపోవచ్చు, అక్కడ డాక్టర్ నర్సో కలిసి అట్లీస్ట్ నర్సం పెట్టకపోతే ఎట్లాగండి? ఇవన్నీ కూడా మీనా గారు మంచి అవసరం కాదన్ను.
కేంద్ర ఎన్నికల కమిషన్ కానీ స్టేట్ ఎన్నికల కమిషన్ కానీ చాలా జాగ్రత్తలు చేస్తున్నారు. కానీ కింద ఆఫీసర్లు మాత్రం ఇంకా ఆ జగన్మోహన్ రెడ్డి ప్రేమ పోలేదో, లేదా జగన్మోహన్ రెడ్డి భయం పడుతున్నారో, లేదా దేనికైనా లొంగిపోయారు. ఆ విషయం చాలా ఇమీడియట్ గా ఈ జయరామ్ అనేటువంటి నర్సీపట్నం ఆర్డీఓని అక్కడ డ్యూటీ నుంచి తప్పించడమే కాదు, అతని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. నేను మీకు అందరూ తెలుసు. అంతేకాకుండా 13A డిక్లరేషన్ ఫారంలో డిస్ట్రిక్ట్ ఆఫీసర్ సంతకం మాత్రమే చేస్తున్నారు, కానీ సీల్ వేయట్లేదు. ఇదొక పెద్ద నేరం. ఏదైనా గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెడితే కింద మోరేయాల, ముద్ర వేయాల. కానీ ఆర్డీ మా నర్సీపట్నం ఆర్డీ సంతకం పెట్టి ఎవరితో సంతకం పెట్టి కింద మోరేయట్లేదు. ఇక్కడ సంతకం పెడితే ఇక్కడ మోరేయాలి కదా, గవర్నమెంట్ మరి మోరేయకుండా కాచర్యకు ఇస్తున్నాం అంటే ఇంటెన్షన్, నీకు వేరే ఇంటెన్షన్ ఉంది. ఇటువంటి ఇంటెన్షన్ ఉన్న ఆర్డీఓని రేపు ఎన్నికల్లో పర్యవేక్షణ చేస్తే న్యాయం ఎక్కడ జరుగుతుందండి? న్యాయం జరుగుతుందా చెప్పండి ఎన్నికల కమిషన్ గారు. అది ఇమీడియట్గా విత్ ఇన్ అవర్స్ మీరు ఇమీడియట్గా ఇతన్ని మార్చడం, యాక్షన్ తీసుకోవడం జరగాలని మరి ఈ సందర్భంగా వారికి మనం చేస్తున్నాను. అలాగే ఈ ఉద్యోగస్తులు అది గమనించకుండా ఓటు వేసి వచ్చేస్తున్నారు. ఆ ఓటు చల్లకుండా పోతుంది. టిక్ పెట్టమంటాడు ఒకసారి ఏమో మోర్ ఏమంటాడు, స్వస్తిక్ మోర్. ఏది వ్యాలిడ్ రెండింటిలో? ఎన్నికల కమిషన్ నీకు ఏది పర్మిషన్ ఇచ్చింది? ఆర్డీ అంటే ఇష్టం వచ్చి పెట్టి అన్నాడు, టిక్ పెడతా ఓటు వేసేస్తా వేసామన్నాడు. రేపు ఆ ఓట్లన్నీ చల్లకపోతే, అంత దూరం వెళ్ళి కష్టపడి ఓటు వేస్తే చల్లకపోతేనండి. దీంట్లో మాయ ఇది. జగన్మోహన్ రెడ్డి ప్లానా ఏమీ ఎన్నికలు చేసి న్యాయపరంగా ఎందుకు జరుగుతుందండి. తర్వాత గెలుపుకోవడం, తర్వాత భగవంతుడు స్వేచ్ఛ ప్రజలు ఇష్టం. కానీ ప్రజలు ఇష్టం వచ్చినట్టు ఓటు వేయకుండా ఆఫ్ చేసే అధికారం ఈ ఆర్డీఓకి ఎవరిచ్చారు అని చెప్పి మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నానండి. అంతే దయచేసి మీనా గారు ఇది కలుగు చేసుకోండి. అలాగే అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు మీరు ఇమ్మీడియట్గా రంగంలో దిగండి. ఇటువంటి పొరపాట్లు రాష్ట్ర వ్యాప్తంగా జరగకుండా చూడవలసిన బాధ్యత మీనా గారికి కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈ విషయం మీ ద్వారా ప్రపంచానికి, ఈ రాష్ట్రానికి తెలియజేయవలసిన బాధ్యత నా మీద ఉంది. అంటే నేను నర్సీపట్నం గురించే మాట్లాడలే, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఈ టీచర్స్ కానీ, అంగన్వాడీ ఎంప్లాయీస్ కానీ, ఆర్టీసీ డ్రైవర్ స్టాఫ్ కానీ ఇది నేను చెప్పింది గమనించి ఇటువంటి పొరపాటు జరగకుండా చూసుకొని మీ ఓటు ధైర్యం చేయండి. వేసే ముందు ఒకటి ఆలోచించండి. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఇది ఆలోచించి మరీ ఓటు వేయాలని చెప్పి, తప్పు జరగకుండా చూసుకోవాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా మీ ద్వారా మనం చేస్తానండి. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చే అలవి కాని వాగ్దానాలు చూసి మోసపోవద్దంటూ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు లాసెన్స్ బే కాలనీ విశాఖ వైసీపీ ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన గత ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మేనిఫెస్టోలో పెట్టిన హామీలను నెరవేర్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోలో పెట్టిన హామీలను కూడా ఆయనకు గుర్తుండవంటూ తెలిపారు. ఉద్యోగస్తులకు ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారని వాపోయారు. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులర్ చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. అది గుర్తెరిగి సీఎం జగన్ ప్రభుత్వానికి ఉద్యోగులు తమ మద్దతు ఇవ్వాలని కోరారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్లి మీరు కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని రెగ్యులరైజ్ చేస్తామన్నారు, ఇంతవరకు చేయలేదు అని చెప్పి అడిగినప్పుడు నేను అలా అనలేదు అని చెప్పి ఆయన చెప్పిన ధర్మిలా తెలుగుదేశం యొక్క మేనిఫెస్టోని నేను ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్కి ఎన్క్లోజ్ చేసి ఆయనకు చూపెట్టినటువంటి సంఘటన అవునా నేను చెప్పానా అనేటువంటి విషయం అప్పుడు గుర్తుకొచ్చింది ఆయనకి. అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అప్పుడున్నటువంటి ఆ యొక్క తెలుగుదేశం గవర్నమెంట్ మేనిఫెస్టోకి తేడా చూడండి.
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో మేనిఫెస్టోలో చెప్పిన విధంగా దాదాపు 99% నెరవేర్చినటువంటి ఘనత మరి ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కింది. మరి ఆనాడు ప్రతి ఒక్కటి మేనిఫెస్టోలో పెడతారు. మేనిఫెస్టోలో ఏ విషయాలు పెట్టింది కూడా కొద్ది రోజుల తర్వాత గుర్తు లేకపోవడం, అంటే చేయకపోవడం ఒకటి, గుర్తే లేకపోవడం ఒకటి. అంటే ఎన్నికలలో గెలవడం కోసమే మేనిఫెస్టోలు విడుదల చేస్తారు, కానీ గెలిచిన తర్వాత ఆ మేనిఫెస్టోని ప్రకారంగా మరి అవన్నీ కూడా చేయాలనేటువంటి దృక్పథం ఇంతకుముందు లేదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తాను పోటీ చేయడం వల్ల కూటమికి ఇబ్బంది వస్తున్న నేపథ్యంలో తన పూర్తి మద్దతును కూటమికి తెలియజేస్తున్నట్లు స్వతంత్ర అభ్యర్థి వడ్డే శిరీష ప్రకటించారు. ఈ మేరకు రామ్నగర్లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపూడి, ఉత్తర నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజుతో కలిసి ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ 5 ఏళ్లు రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన సాగించిందన్నారు. కూటమి గెలుపు ఈ రాష్ట్రానికి అవసరమన్నారు. విశాఖ తూర్పు, ఉత్తర నియోజకవర్గంలో గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయొద్దని సూచించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కమల గుర్తుపై ఓటు వేసి విష్ణుకుమార్ రాజును, విశాఖ తూర్పు నియోజకవర్గంలో సైకిల్ గుర్తుపై ఓటు వేసి వెలగపూడిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తూర్పు, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులు వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్ రాజులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం సహృదయంతో కూటమికి మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర నియోజకవర్గం నుండి మరియు తూర్పు నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ వారు ఈ 2 నియోజకవర్గాలైన తూర్పు మరియు ఉత్తరంలో నాకు గాజు గ్లాస్ ని కేటాయించడం జరిగింది. అయితే ఈ గాజు గ్లాసు గుర్తుపై నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి వెళ్లడం వలన ఈ మహాకూటమికి గాజు గ్లాసు గుర్తైన గ్లాసును కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి ప్రజల్లో కన్ఫ్యూజన్ మొదలైంది. అందువలన ఈ మహాకూటమికి మంచి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ అఖండ మెజారిటీకి తోడ్పడే విధంగా ఈ మహాకూటమిలో ఉన్న బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులకు నా పూర్తి మద్దతును తెలియజేస్తున్నాను. ఉత్తర నియోజకవర్గం నుండి శ్రీ విష్ణుకుమార్ రాజు గారు కమలం గుర్తుపై పోటీ చేస్తున్నారు. అలాగే తూర్పు నియోజకవర్గం నుండి వెలగపూడి రామకృష్ణబాబు గారు సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నారు. అటువంటి మహా వ్యక్తులు, ప్రజా శ్రేయస్సు కోరే మహానాయకులు మనకి ఎంతో అవసరం. వాళ్ళకి ఈ విధంగా నేను కూటమికి ఇచ్చేయడం వల్ల నేను ఎంతో ఆనందంగా, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. గారు సహృదయంతో రాష్ట్ర అభివృద్ధి కోసం, రాక్షస పాలన అంతమొందించడం కోసం ఇటు విష్ణుకుమార్ రాజు గారికి అటు నాకు ఎంతో మేలు చేయడం కోసం ఆవిడ మంచి హృదయంతో మిత్రుడైనందుకు ఆవిడకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి హృదయంతో వారు మా ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు వారిని స్వాగతిస్తూ, దయచేసి ఉత్తర నియోజకవర్గంలో కానీ తూర్పు నియోజకవర్గంలో కానీ వడ్డీ సీరియస్ గారు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. ఆవిడకి ఎలక్షన్ కమిషన్ గ్లాసు గుర్తు కేటాయించడం జరిగింది. సీరియస్ గారు చెప్పినట్లుగా దయచేసి ఈ 2 నియోజకవర్గాల్లో ఎవరూ కూడా మన గాజు గ్లాసు గుర్తుకి ఓటు వేయకుండా ఉత్తర నియోజకవర్గంలో కమలం గుర్తుకి, తూర్పు నియోజకవర్గంలో సైకిల్ గుర్తుకి ఓటు వేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇట్లాగే చాలా మంది ఇండిపెండెన్స్ వేశారు, కానీ నాకు తెలిసినంత వరకు ఈమె మొట్టమొదటి వ్యక్తి ఓపెన్ గా వచ్చి మేము విత్డ్రా చేసుకుంటా, మా మూలాన్ని మీరు ఇబ్బంది పడుతున్నారు అనే భావన తోటి వచ్చినందుకు వారికి వారి హస్బెండ్ అయిన హరి గణేష్ గారికి నేను ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే నార్త్ నియోజకవర్గంలో
ఎవరూ కూడా ఆ బ్యాలెట్ లో ఉన్న ఈవీఎం మిషన్ పైన ఉన్న ఈ గాజు గ్లాసు గుర్తుకి ఓటు వేయకూడదు. అది వాడిది సీరియల్ నెంబర్ 15 వచ్చింది. అది అక్కడ గాజు గ్లాసుకి ఓటు వేయకూడదు నార్త్ నియోజకవర్గంలో. అట్లాగే ఈ గాజు గ్లాసుకి ఏదైనా వేద్దామని అనుకున్న వాళ్ళు కమలం గుర్తు సీరియల్ నెంబర్ 4 మీద ఓటు వేయాలి. అట్లాగే ఈస్ట్ నియోజకవర్గంలో గాజు గ్లాసు గుర్తు 9లో ఉంది. ఆ 9లో ఉన్న దానికి వేయకుండా వెలగపూడి రామకృష్ణ బాబు గారిది 3 సైకిల్ గుర్తుకి వేయాలి అని చెప్పి మీకు అందరికి పబ్లిక్ కి మీ ద్వారా మేమంతా విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం. విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు 44వ వార్డులో వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. రాజసం ఉట్టిపడే గుర్రాలతో రథాలతో వైసీపీ జెండాను రెప్రెపలాడిస్తూ అభిమానులు కార్యకర్తల కోలాహలం నడుమ కేకే రాజు ప్రచారం కొనసాగింది. ఈ సందర్భంగా కేకే రాజు ప్రచార వాహనం మీద నుండి ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. గత 5 ఏళ్లలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధి చేకూరిందని భావిస్తేనే ఓటు వేయాలంటూ విజ్ఞప్తి చేశారు. దశాబ్దాల కాలంగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలను తమ హయాంలో పరిష్కరించామని తెలిపారు. పేదల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగుతోందని గుర్తు చేశారు. మరింత మేలైన అభివృద్ధి కోసం 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఫ్యాన్ గుర్తుపై పోటీ చేసిన శ్రీ కేకే రాజు గారు మండు వేసవిలో కాస్త ఉపశమనం లభించింది. గతంలో మరెన్నడూ లేని విధంగా మే మొదటి వారంలోనే వర్షం పడడంతో జనం సేద తీరారు. విశాఖ పరిసర ప్రాంతాలలో మంగళవారం ఉదయం సుమారు 2 గంటల పాటు వివిధ చోట్ల చిరుజల్లులతో మొదలైన వాన కురవడంతో ప్రజలు ఉప్పొంగిపోయారు. వడగాల్పులు, వేసవి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన జనానికి వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తూర్పు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు, తెలంగాణ, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించడం వల్లే ఈ వానలు పడుతున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. దీని కారణంగా మరో 3 రోజుల పాటు వర్షాలు ఇదే విధంగా పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ఆంధ్రప్రదేశ్ సీఎంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఎన్ఆర్ఐ మేడపాటి వెంకట్ తెలిపారు. ఈ మేరకు నవ గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు ఎన్ఆర్ఐలు మాట్లాడుతూ నాడు నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చారని, నూతన విద్యా విధానాలతో ఆధునిక విద్యకు శ్రీకారం చుట్టారని తెలిపారు. రాష్ట్రంలో గతంలో కంటే రోడ్లు, పరిశ్రమలు, ఉపాధి కల్పన మెరుగయ్యాయంటూ తాము జరిపిన 5 రోజుల బస్సు యాత్రలో
తేటతెల్లమైందని వెల్లడించారు. మేనిఫెస్టో సైతం అమలుకు సాధ్యమైనవి మాత్రమే పొందుపరిచారంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం మరింత పురోగతిని సాధిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కొంతమంది ఎన్ఆర్ఐస్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో జరిగింది, అట్లానే అంతకుముందు 5 సంవత్సరాల్లో 14 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం చేసిన కార్యక్రమాలేంటి, ఆ టైంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏం జరిగింది, అట్లానే ఈ 5 సంవత్సరాల్లో ఈ కంపారిజన్ చెక్ చేసి తద్వారా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఈ ఇంకొక వారం రోజుల్లో మనకి ఎలక్షన్స్ జరుగుతున్న తరుణంలో వచ్చి ఏ విధంగా మనకి ఓటర్స్ని, ఎస్పెషల్లీ మనకు అర్బన్ పాపులేషన్లో కొన్ని అపోహలు ఉన్నాయి, కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఒక బస్సు యాత్ర అన్నది చేపట్టి ఈ బస్సు యాత్ర ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఒక 4 రూట్లలో, ఇటు వైజాగ్లో ఒక బస్సు, అటు రాజమండ్రి కాకినాడ ఏరియాలో ఒక బస్సు, అట్లానే విజయవాడ గుంటూరులో ఒక బస్సు, అట్లానే నెల్లూరు రాయలసీమ ఏరియాలో ఇంకో బస్సు ఉండేలాగా 4 బస్సులలో ఒక 250 మంది ఎన్ఆర్ఐస్ ఇక్కడికి రావడము, వాళ్ళు బస్సులలో దఫలవారీగా ఈ బస్ టూర్లు చేస్తూ ఆ సిటీస్లో ఉన్న అర్బన్ పాపులేషన్తో, ఎలీట్ పాపులేషన్తో మమేకం అవుతూ వారితో సంప్రదిస్తూ వారితో డిస్కస్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో వీరు గమనించింది ఇక్కడ జరిగింది బేరీజు వేసుకుంటూ మనకి వచ్చే ప్రభుత్వం ఎటువంటి ప్రభుత్వం వస్తే బాగుంటుంది అన్న దాన్ని కొంత అర్థం చేసుకోవడానికి, ప్రజానీకంతో డిస్కస్ చేయడానికి అన్నట్టుగా ఈ యాత్ర స్టార్ట్ అయింది. సో దీంట్లో ఇప్పటివరకు గత 5 రోజులుగా జరిగిన దాన్ని బట్టి మనం గమనిస్తే ముఖ్యంగా సహోదరులందరూ కూడా వారి వారి ఇన్పుట్స్ చెప్తారు, వాళ్ళు ఫీడ్బ్యాక్ చెప్తారు. అయితే ఈ ఓవరాల్ ప్రాసెస్లో ఒకటి మెయిన్ కాన్సెప్ట్ తీసుకున్నది ఏంటంటే వై ఏపీ నీడ్స్ జగన్ అగైన్. జగన్మోహన్ రెడ్డి గారే ఆంధ్రప్రదేశ్కి ఎందుకు కావాలి? ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు పాలించారు, నెక్స్ట్ 5 సంవత్సరాల్లో రాబోయే గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటే ఎందుకు రావాలని ఎన్ఆర్ఐస్ అనుకుంటున్నారు అన్నదానికి ఈ వచ్చే ముందు కూడా లాట్ ఆఫ్ రీసెర్చ్ స్టడీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది, రిపోర్ట్స్, కాగ్ రిపోర్ట్స్, లోకల్గా జరుగుతున్న డెవలప్మెంట్స్, వెల్ఫేర్ రిలేటెడ్, ట్రాన్స్పరెంట్గా కరప్షన్ ఫ్రీ జరిగింది, ఇదంతా దూర ప్రాంతాల నుంచి అన్ని గమనించి వాటన్నిటితో ఒక రిపోర్ట్ తయారు చేసుకుని ఆ రిపోర్ట్ని కూడా ప్రజలతో షేర్ చేసుకుంటూ ఈ రకమైన ఈ వారం 10 రోజుల పాటు తిరిగే ఇది. దాంట్లో మీకు గమనిస్తే ముఖ్యంగా మనకి ఒక ప్రభుత్వం అనేది పాలిటిక్స్కి వెళ్లే ముందు, పాలిటిక్స్లో ఏదైతే ఎలక్షన్స్కి వెళ్లే ముందు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసుకుంటారు. ఆ మేనిఫెస్టో 24లో వచ్చిన మేనిఫెస్టో 2 ప్రధాన పార్టీల మేనిఫెస్టోలో ఏమున్నాయో అన్ని స్టడీ చేస్తూ గత 10 సంవత్సరాల్లో విభజిత ఆంధ్రప్రదేశ్లో 14 నుంచి 19 వరకు ఉన్న ప్రభుత్వము ఎటువంటి మేనిఫెస్టో ఇచ్చి దాన్ని ఫుల్ఫిల్ చేసిందా లేదా, అట్లానే 19లో వచ్చిన ప్రభుత్వము ఈ 5 సంవత్సరాల్లో ఫుల్ఫిల్ చేసిందా, ఇవన్నీ గమనించుకోవడము. ఇప్పుడు కొత్తగా ఇచ్చిన మేనిఫెస్టోలు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసే సాధ్యం ఉంది, సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలించి దాన్ని తగ్గట్టుగా అది కూడా ప్రజలతో డిస్కస్ చేయడం జరిగింది. సో మీరు చూస్తే వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కూటమి దురాగతాలకు పేద ప్రజలు నష్టపోతున్నారు, సంక్షేమ పథకాల అమలుకు ఎన్నికల కోడ్ ఆటంకమన్న మంత్రి బొత్స. నర్సీపట్నం ఆర్డీఓపై ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టాలి, నిబంధనలకు విరుద్ధంగా పోస్టల్ బ్యాలెట్ ను నిర్వహించారంటూ విమర్శించిన మాజీ మంత్రి అయ్యన్న. మండు టెండల్లో చల్లటి ఉపశమనాన్నిచ్చిన వర్షపు జల్లులు, మరో 3 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయన్న వాతావరణ శాఖ. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.